సైక్ సిద్ధార్థ్ మెయిన్ లీడ్ బై మన నందు గారు. సో ఈ ఫిలింలో నాకు నచ్చిన ఎలిమెంట్స్ అంటే ఎడిటింగ్ భయ్య. ఫిలిమాటోగ్రఫీ మాత్రం చాలా అవసరంగా చేస్తారు. మెయిన్గా అది మాత్రమే చెప్పుకోవచ్చు. ఆ ఎడిటింగ్ పరంగా కానివ్వచ్చు, ఆ స్క్రీన్ ప్లే పరంగా కానివ్వచ్చు, మన సిద్ధార్థ్ అనే క్యారెక్టర్లోకి మన నందు గారు ఇన్వాల్వ్ అయ్యే సిచ్యువేషన్స్ కానివ్వచ్చు, ఇవన్నీ సూపర్గా ఉన్నాయి. కొన్ని సీన్స్ పరంగా చూసుకుంటే అని చెప్పుకోవచ్చు. మెయిన్గా స్టోరీ ప్లాట్ ఎలా ఉంటుంది అని ఈ ఫిల్మ్లో మాట్లాడుకోవాలంటే, సిద్ధార్థ్ అలియాస్ మన నందు గారు ఈ త్రిష అనే అమ్మాయితోని బ్రేకప్ అవుద్ది. ఆ బ్రేకప్ అయిన తర్వాత తన లైఫ్‌లోకి ఒక వుమెన్ అంటే మ్యారీడ్ వుమెన్ అయితే రావడం జరుగుతది. ఆ అమ్మాయి తన లైఫ్‌లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎటువంటి చేంజెస్ అయింది, ఏందనేది మీరు ఎంటర్‌గా ఫిల్మ్ చూసి తెలుసుకోండి. సో ఇదన్నట్టు బేసిక్‌గా ఫిల్మ్ స్టోరీ, అంతకుమించి ఏమీ లేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్‌లో ఈ త్రిష ఈ లవ్ స్టోరీ అన్నాను కదా! సో ఇదంతా కొంచెము రిపీటెడ్‌గా అండ్ రెగ్యులర్ అటెంప్ట్ లాగా మనం ఎన్నో ఫిల్మ్స్ చూసాం అన్నట్టయితే అనిపిస్తుంది. అదొక్క ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే నాకు అంతలా నచ్చలేదు. అండ్ ఇంటర్వెల్ పోర్షన్‌లో ఓకే అనిపిస్తుంది. మెయిన్‌గా సెకండ్ హాఫ్ పోర్షన్‌లో ఇది కొంచెం బాగుంది భయ్య. అంటే సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ అప్పుడప్పుడే చేంజ్ అవుతుండు అనే సీన్స్. సో అది బాగుంది. అండ్ స్కూల్‌లో డ్రాయింగ్ అనే సీన్స్ అండ్ మన హీరోయిన్ అండ్ సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యే సీన్స్ ఇవి కొంచెం బాగా అనిపించినాయి. అండ్ ఇంకా ఇంకొకటి ఏంటంటే స్కూల్‌లో కొంచెం కామెడీ సీన్ ఉంటుంది. అంటే ఈ రిషి అండ్ సిద్ధార్థ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఇవి కొంచెం స్కూల్లో బాగుంటుంది. ఇలా మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ పోర్షన్‌లో లాస్ట్ ప్రీ క్లైమాక్స్ సీన్స్‌లో ఓకే ఎమోషనల్ వే అంటే సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ ఇలా ఫాల్ డౌన్ అయిపోతుందనే సీన్స్ తీసుకెళ్లారు. కానీ అక్కడ మనకు ఒక మంచి క్లైమాక్స్ పోర్షన్ అయితే ఎండ్ చేస్తారు. మెయిన్‌గా ఈ విధంగా అయితే ఉంటుంది. ఫిలింలో సాంగ్స్ పరంగా కానియచ్చు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానియచ్చు, సీన్స్‌కి తగ్గట్టయితే కొట్టుకెళ్ళిపోయారని చెప్పొచ్చు. మెయిన్‌గా మనకు ఫిలిం అంతా ఫోకస్ అంతా సిద్ధార్థ్ అనే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్‌కి మనమైతే ఫిలింలో కనెక్ట్ అవుతాము. అండ్ సిద్ధార్థ్‌కి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుండు. సో ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది భయ్య. సపోర్టింగ్ రోల్స్ తనతో నచ్చే సీన్స్ అప్పుడప్పుడు ఉంటాయి. కానీ ఆ సీన్స్ కొంచెం ఫిలింలో చాలా బాగా అనిపించాయి. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్‌లో కానియచ్చు, సెకండ్ హాఫ్‌లో కానియచ్చు, వాళ్ళ కామెడీ కానియచ్చు, ఇలా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చిన పోర్షన్ గేమింగ్ టెక్స్ట్ అయితే చాలా బాగా యూజ్ చేసుకున్నది ఈ ఫిలింలో. ఆ ఎడిటింగ్ మాత్రం ఎవరు చేస్తారు కానీ సో ఇలా అయితే ఉంటుంది. ఫిలిం ఎంతమందికి మీకు చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వరకు అయితే ఫిలిం ఓకే భయ్య. ఒకసారి చూసే విధంగా అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ ఫ్యామిలీతో చూడాల్సిన ఫిలిం అస్సలు కాదు. అసలు రికమెండ్ చేయాల్సిన ఫిలిం కాదు. అండ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మై రివ్యూస్ ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.